అంటే కొన్ని సినిమాలకు ఉంటుందండి, అంటే ఏదో ఒక కీ పాయింట్ ఉంటుంది, అది లాస్ట్లో పెడతాము. తర్వాత కొన్ని ఏంటంటే డైలాగ్స్ మీదే డిపెండ్ అయి ఉంటాయి, డైలాగ్స్ బాగా పేలుతాయని చెప్పి. దీనికి ఏంటంటే ఏముండదు, అలా వెళుతున్న దాంట్లో మొత్తం ఇది సపరేట్గా డైలాగ్ వచ్చింది కాబట్టి ఈ సీనియల్ ఇలా ఉండదు. మొత్తం అంతా కూడా ఒక ప్యారలల్గా అన్ని 24 క్రాఫ్ట్స్ ఇంక్లూడ్ అయ్యి వెళ్ళిపోతున్న అది మాత్రమే కనిపించింది, అది మాత్రం టోటల్గా. సో అంటే యాక్చువల్గా చైతు గారు చెప్పడం ఏంటంటే, ఫస్ట్ ఆయన కథ విన్నప్పుడు కూడా ఫస్ట్ 5 minutes విన్నప్పుడు కూడా ఎగ్జైట్ అయ్యాను. బట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంచెం మన అది అలా డాక్యుమెంటరీ టైప్ ఉంది, దాన్ని మార్చాలని చెప్పేసి అన్నారు. సో మీకు విన్నప్పుడు ఏమనిపించింది, మీరు చేసిన చేంజెస్ ఏంటి సెకండ్ హాఫ్కి వచ్చి? నాకు అలాగే అనిపించిందండి. అంటే సార్ అల్టిమేట్గా సినిమా అండి ఇది. మనం అది అంటే ఇప్పుడు అంటే నవ్వించాలని ప్రయత్నం చేస్తే సంక్రాంతికి వస్తున్నామలో ఉండాలి. అదే ఉందండి, సీరియస్గా ఒక రైజ్ ఉండాలి అంటే, రూల్ ఉండాలంటే పుష్పలో ఉండాలి. సో ఇది ఎమోషన్ మీద డిపెండ్ అయిన కథ. అంటే దూరంగా ఉండమే భారం అనుకున్న వాళ్ళు ఇంకా దూరం అయిపోయాడు, అదే ఇంకా దూరం అయిపోయాడు. సో ఇప్పుడు అక్కడి నుంచి అబ్బాయి, ఇక్కడి నుంచి అమ్మాయి ఎంత ఎమోషన్ ఫీల్ అవుతున్నారో, వాళ్ళ మధ్యలో ఏమేమి పడితే ఆడియన్స్ కూడా అదే ఎమోషన్ ఫీల్ అవుతారు. అందుకే మధ్యలో ఒకసారి ఫోన్ కాల్ ఇచ్చాం, అందుకే లెటర్ పెట్టాం, అందుకే బయటకు వస్తుంటే ఇంకా భయం వేస్తుంది అక్క నాకు, దూరంగా ఉన్నంత వరకు ఓకే అనే సీన్ ఇచ్చాం. సో ఆ దూరమే ఈజ్ అ ఫ్యాక్టర్ అండి. సో థియేటర్లో 100% అది మనం ఎంటర్టైన్ అవ్వాలి అనుకున్నప్పుడు, నేను ఏదైతే మీరు అడిగారో అది చదువుతున్నప్పుడు ఇట్ వాజ్ మోర్ లైక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టుంది, వాళ్ళకి జరిగిందంతా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు సావిత్రి గారి కథ ఉందనుకోండి, అది డాక్యూ డ్రామాలా తీయచ్చు, చూస్తున్నప్పుడు ఒక హైస్ ఇవ్వచ్చు. ఎస్వి రంగారావు లాంటి పర్సన్ వచ్చి సీన్ పేపర్ అడుగుతున్నారు ఏంటి సార్ అంటే, పక్కనుంది సావిత్రి అయ్యా, ఎలివేషన్ అవే పిక్ చేసుకుంటూ వెళ్ళాలండి. అవే పిక్ చేసుకుంటూ వెళ్ళి ఎమోషన్ పిక్ చేయాలి, ఆమె రైజ్ని పిక్ చేయాలి. అలాగే ఇందులో కూడా ఏది వర్కౌట్ అవుద్ది, ఏది వర్కౌట్ అవుద్ది, అనవసరమైన ఇన్ఫర్మేషన్ డంప్ చేసేసిన వాళ్ళు ఎందుకు వచ్చి చూస్తారండి, అదేదో పేపర్లోనే చదువుకుంటారు అనేది మాత్రం చాలా కాన్షియస్గా ఒక డెసిషన్ తీసుకుని, ఇది సినిమా రూపంలో మారి థియేటర్లో ప్లే అవుతున్నప్పుడు ఏది ఎగ్జైట్ అవుతారో ఆడియన్స్ అనే దాన్ని మాత్రం గ్రహించి దానికోసమే రాసుకుని అలాగే తీసామండి.